ఒకవైపు సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి నేనిక కాంగ్రెస్ పార్టీలో ఉండను మొర్రో 40 సంవత్సరాలు నేను చాలా లాయలిస్ట్గా పనిచేసిన నాకు ఎంత అవమానాన్ని ఇచ్చిరో ఈరోజు నేను ఎంత అవమాన భారంతో కుమిలిపోతున్నాను అని చెప్పేసి ఆయన డెసిషన్ తీసుకున్నాడు ఆల్రెడీ. ఎవరు సోషల్ మీడియా వాళ్ళు ఎవరు ఫోన్ ఇన్లనైనా చెప్తున్నాడు నేను ఉండను, నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను అనేసి. అంటే మీకు రాయభారాలు కూడా పంపించిరంట కదా అంటే నాకు ఎలాంటి రాయభారాలు పంపించలేదని ఆయన బాజాబ్తో చెప్తున్నాడు. ఇంక ఇక్కడ ఆయన చల్లగొచ్చి సావు కబురు చెప్పినట్టుగా అటు ఇటు కానీ అసలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని జీవన్ రెడ్డి ఎవరు జగిత్యాల సంజయ్ ఏది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీతో కాపురం చేస్తున్నా ఇవాళ సంజయ్ మాట్లాడుతూ నేను జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నానన్నాడు. అసలు నువ్వు ఎవరు రాబోయే అసలు అని అంటున్నారు. ఎవడు నువ్వు అసలు? ఇదే కదా ఎవరైనా ప్రజలైన ఇదే మాట అంటారు, లేకపోతే జీవన్ రెడ్డి అనుచరులైన అదే మాటలు అంటారు, నాలాంటి వార్తలు చెప్పే వాళ్ళు కూడా ఇదే మాట అంటారు. ఎవరు అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? నువ్వు ఆడబోయి చేతులు కట్టుకొని స్పీకర్ ముందల నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పినోడివి ఇవాళ నేను జీవన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని ఎట్లా చెప్తావు అసలు? ఇంతకు నువ్వు బీఆర్ఎస్ ఓడివా లేకపోతే కాంగ్రెస్ ఓడివా? అంటే నువ్వు ఇప్పుడు అడ్డంగా దొరికినట్టే కదా. అయ్యా అధ్యక్ష, స్పీకర్ గారు ఒకసారి వినండి, మీరు ఇచ్చారు కదా, తీర్పు ఇచ్చారు కదా, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు డాక్టర్ సంజయ్ కుమార్ అని చెప్పి. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? బీఆర్ఎస్లో ఉన్నోనికి కాంగ్రెస్ పార్టీలతో పనేముంది? వాళ్ళు ఏ గంగలో దూకితే ఈయనకెందుకు, ఆయన రాజీనామా చేస్తే ఈయనకెందుకు, ఆయన బీఆర్ఎస్లో కోత ఆయనకెందుకు, లేకపోతే బీజేపీలో కోత ఈయనకెందుకు? అసలు కాంగ్రెస్ పార్టీల గురించి ఈయనకు ఆ ముచ్చట్లు ఆ శుద్ధులు ఎందుకు? కొంచెం ఈ అసెంబ్లీ గ్యాప్లన్నీ ఒకసారి చూసుకోండి. అరే అనవసరంగా నా స్పీకర్ పదవికి మచ్చ వస్తుంది, నేను ఆ స్పీకర్ పదవిలో ఉన్నాను, అనవసరంగా నేను చెవులుండి ఏమంటారు చెవిటోని కావద్దు, కండ్లుండి గుడ్డోని కావద్దు, ఈ మాట నేను అనిపించుకోకూడదు, ఈ మచ్చ నా మీద ఉంచుకోకూడదు, ఎందుకంటే నేను లైఫ్ లాంగ్ ఉండలేను కదా, మహా అయితే ఇంకో 2 ఏళ్ల పాటు నేను స్పీకర్గా కొనసాగుతాను, ఆ తర్వాత నా పరిస్థితి ఏందని ఒక్కసారి కనుక మీకు కనుక జ్ఞప్తికుంటే ఇవాళ జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఇమ్మీడియట్లీ మీరు ఇప్పుడు సస్పెండ్ చేయాలా, అనర్హత పెట్టి వేస్ట్ చేయాలా. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేతో ఈయనకేం పని? కాంగ్రెస్ సీనియర్ లీడర్తో ఈయనకేం పని? ఆయనతో కలిసి పనిచేయడానికి ఈయన ఎవరు అసలు? అంటే బాజాబ్తా దొంగ దొరికిండు కదా, మీకు ఆయన ఇచ్చిండు కదా సాక్ష్యం. ఇంకా ఆయన నేను ఉండను మర్రో అని ఒక దిక్కుకెళ్ళి చెప్తున్నాడు. ఆయనకు జరిగిన ఏమాడ కూర్చొని పనికి మాలలు శుద్ధులు బుద్ధులు చెప్తున్నారు కదా, ఈ ఏజ్లో ఈయన పోయి ఏం చేస్తాడు, ఈయనకు మస్తు అవకాశాలు కదా ఇచ్చింది కదా అని అంటే మరే గిన్నేళ్ళు పార్టీని పట్టుకొని ఉన్న ఆయనకు బాధ ఉండదు. కానీ బయటి పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రము రాజ్యసభ కొట్టేస్తుంటే మాత్రం మిగతా వాళ్ళు మాత్రం ఇట్లా చూస్తూ ఏం చేతగానో లేక కూర్చోవాలనా? ఇదేనా న్యాయం? అంటే మనకు నోరుంది కదా అని ఏదైనా వాగుతాం, ఏదో మనకు చెయ్యి ఉంది కదా అంటే ఎడాపెడ పనికి మాల ట్వీట్లు ఏదైనా ఇస్తాం, ఇంతేనా? ఏ పార్టీ వాళ్ళు అయితే మాత్రమేంది, వాళ్ళు ఇన్నేళ్ళు పార్టీని పట్టుకొని ఉంటే అవమానం ఉండదా? నిన్న మొన్న వచ్చినానికేమో పదవులు కావాలి, పాపం విహెచ్ ఎంతకాలం నుంచి పట్టుకున్నాడు, ఇంకేమనలే కూకున్నాడు, కానీ ఏదో ఒక రోజు ఆయన కూడా బరస్ట్ అవుతాడు. ఏం ఆయనకి ఇవ్వకూడదా రాజ్యసభ? సరే జీవన్ రెడ్డికి కాదనుకుందాం, ఏం విహెచ్కి ఎందుకు ఇవ్వలేదు? లేదంటే ఇంకా ఎస్టీలు ఎంతమంది లేరు, ఎస్సీలు ఎంతమంది లేరు, బీసీలు ఎంతమంది లేరు, ఏం లేరా? పార్టీ కోసం కష్టపడి నామినేటెడ్ పోస్టు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లేరా? అంటే కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి జెండాని భుజానెత్తుకొని మోసి కాయలు కాసి కుంగిపోయినాడా వేం నరేందర్ రెడ్డి? మరి సో ఆయనకు బాధ అనిపించింది కాబట్టి ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటున్నాడు. 40 ఏళ్ళు పార్టీలో ఉన్నాడు, ఇలా బయటికి పోవాలంటే ఉట్టిగా మనం ఏదో ఈడగాదంటే ఆడిపోయి పోస్టులు పెట్టడు, ఆడగాదంటే ఈడపోయి పోస్టులు పెట్టడు, లేకపోతే ఆ పార్టీ నుంచి వచ్చేసి ఈడ పెత్తనం చలాయించుకుంటూ మాట్లాడడం కాదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి పార్టీలు పట్టుకొని ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. 2 రోజులు పార్టీలలో ఉండి ఆ పార్టీలలో ప్రయారిటీ ఇవ్వలేదని బయటకు వచ్చి అడ్డమైన కూతలు కూసేటోళ్ళకి ఏం తెలుస్తుంది బాధ? ఆయన బాజాబ్తా చెప్తున్నాడు, నేను అవమానపడ్డా, కనీసం నేను 40 ఏళ్ళ నుంచి ఉన్న మనిషికి నాకు గౌరవం ఇవ్వలేదని ఆయన బాధ ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు. సో అంటే మీ పార్టీలో ఉన్నోళ్ళేమో మంచోళ్ళు, బయటికి ఎవరైనా పోతారంటే వాళ్ళ మీద ఎంతైనా దుమ్మేద్దాం. ఏమయ్యా డాక్టర్ సంజయ్ నీకేం సంబంధం అయ్యా ఆయనతో కలిసి పనిచేస్తానంటున్నావు? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు?
బీఆర్ఎస్లో ఉన్నావా? నువ్వు బీఆర్ఎస్లోనే కదా ఉన్నానని చెప్పింది. సో మొత్తానికైతే జీవన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశాడు, నేను ఉండే పరిస్థితే లేదని. సో ఇక్కడ ఈయన అడ్డంగా, ఈ ఎమ్మెల్యే అడ్డంగా దొరికింది. ఇప్పుడు ఈ అడ్డంగా దొరికింది కూడా ఇంకా వాడుకోకలేకపోతే స్పీకర్, ఇంతకు మించిన దరిద్రం ఇంకొకటి ఉండదనే చెప్పాలి.